మేడ్చల్ జిల్లా నాచారం సర్కిల్ పరిధిలోని మేర్పేట్ హెచ్బీ కాలనీలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. డివిజన్ బీజేపీ అధ్యక్షులు మునిగంటి రామ్ ప్రదీప్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొని వివేకానందుని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పూసల బ్రహ్మచారి, పొలస రమేష్, ప్రోటోకాల్ ఇన్ఛార్జి సందీప్ యాదవ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. స్వామి వివేకానంద దేశానికే కాకుండా ప్రపంచ యువతకు గొప్ప స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. వివేకానంద కలలుగన్న అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలంటే యువత మరియు విద్యార్థులు ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. మొత్తం కవరేజ్ చేస్తున్నటువంటి నంబర్ 1 ఛానల్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచి కాన్సెప్ట్ తోటి యువతకు స్ఫూర్తినిచ్చిన ఘనత స్వామి వివేకానంద. మరి ఆ రోజుల్లో విదేశాలన్నీ కూడా తిరిగి వచ్చి మరి మన దేశం వచ్చిన తర్వాత సముద్రం ఇసుకలో కొట్లాడిన 25 సంవత్సరాల క్రితమే మరి ప్రతిష్ఠించినటువంటి పూసల బ్రహ్మచారి గారికి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి దేవేందర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కవరేజ్ చేస్తున్నటువంటి నంబర్ 1 ఛానల్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, కారు చీకట్లను చీల్చి వెలుగుకి పంచే రవికిరణం, జాతి పురోగతి గీతిలో నిలిపించే రేపటి చరణం, ఇనుప కండలు, ఉప్పు నరాలు, వజ్రకఠోరమైన మనస్సున్న యువత ఉంటే సమాజాన్ని అవినీతి రాజ్యంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దొచ్చని చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన 163వ జయంతి సందర్భంగా ఈరోజు మౌలాలి హౌసింగ్ బోర్డులో స్వామి వివేకానంద జాతిని 146వ జయంతి సందర్భంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది.